తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఒక మంచి బిజినెస్ గురించి ఈరోజు మనం డిస్కషన్ చేస్తాం. ఈ బిజినెస్ గురించి మనం డిస్కషన్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరియు ఈ వీడియోకు మీరు ఒక లైక్ కూడా ఇవ్వండి. నాకు సపోర్టింగ్‌గా ఉంటుంది. మనం ఈరోజు చెప్పుకోబోయే బిజినెస్ చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే బిజినెస్. ఇది మంచి డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్. బెస్ట్ ట్రెండింగ్ బిజినెస్ కూడా. ఇదే బిజినెస్ అంటే కుందేళ్ళు పెంపకం బిజినెస్. ఎస్, కుందేళ్ళ పెంపకం ద్వారా మంచి లాభాలను సంపాదించవచ్చు. నెలకు కనీసం 25,000 నుంచి 30,000 వరకు ఈజీగా మనీ సంపాదించేటటువంటి బెస్ట్ బిజినెస్ కుందేలు పెంపకం బిజినెస్. అసలు కుందేలు పెంపకం బిజినెస్ అంటే ఏంటి అంటే, ఈ కుందేళ్లను ఎందుకు పెంచుతారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాంసం కోసం, పిల్లలు ఆడుకోవడం కోసం, ఈ విధంగా కొన్ని రకాలైన వాటి కోసము కుందేళ్లను పెంచుతూ ఉంటారన్నమాట. కుందేలు మాంసంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, హై ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి, ఈ కుందేలు మాంసానికి మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి కుందేలు పెంపకం ద్వారా కుందేలు మాంసాన్ని విక్రయించుకొని మీరు నెలకు కనీసం 25,000 నుంచి 30,000 వరకు ఈజీగా సంపాదించవచ్చు అన్నమాట. ఈ కుందేళ్ళని ఎలా పెంచాలంటే, ఫస్ట్ ఒక 5 మగ కుందేలను, ఒక 10 ఆడ కుందేలను తీసుకొని ఒక్కొక్క కుందేలు ద్వారా 500 నుంచి 700 రూపాయల వరకు ఉంటుంటుంది ఒక్కొక్క కుందేలు ద్వారా. ఒక 5 మగ కుందేళ్ళు, 10 ఆడ కుందేలను తీసుకొని చూడండి. దీనికి షెడ్ నిర్మాణం వచ్చేసి ఒక 10, 15,000 వరకు ఒక షెడ్ కూడా నిర్మాణం ఉంటుందన్నమాట. ఈ షెడ్డు తడిగా లేకుండా ఎప్పుడు పొడిగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఈ 5 కుందేళ్ళు, మీ 5 మగ కుందేళ్ళు, 10 ఆడ కుందేళ్ళని తీసుకొని వచ్చేసి షెడ్‌లో వేసి వీటికి డైలీ అంటే 2 పూట్ల ఫీడ్ ఇవ్వాలి. ఇది ఏవంటే గడ్డి, క్యారెటు ఇలాంటివన్నీ, డ్రై ఫీడు మొత్తం ఇలాంటియన్నీ వీటికి ఫీడ్ ఇస్తే 6 నెలల్లోనే ఇది పిల్లలు చేసేస్తదనమాట. ఒక్కో కుందేలు, ఒక్కో ఆడ కుందేలు వచ్చేసి ఏడాదికొచ్చేసి దగ్గర దగ్గర 5-6 సార్లు పిల్లలను కనగలదనమాట. కాబట్టి ఈ 5 మగ కుందేళ్ళు, 10 ఆడ కుందేళ్ళని తీసుకోవడం ద్వారా తక్కువ వ్యవధిలోనే 6 నెలల్లోనే దగ్గర దగ్గర మనకు 50, 60 ఎగ్జాంపుల్‌గా ఆ రకంగా కూడా కుందేళ్ళు ఉత్పత్తి అయ్యే ఛాన్స్ ఉంటుంది. కుందేళ్ళ సంఖ్య కూడా ఎక్కువ పెరుగుతుంది. వీటి ద్వారా మనం మంచి లాభాలను సంపాదించుకోవచ్చు. వీటి మాంసము మార్కెట్‌లో కిలో వచ్చేసి 300-400 వరకు ఉంటుందన్నమాట. వీటి పిల్లలను విక్రయించి కూడా మీరు లాభాలను సంపాదించుకోవచ్చు. ఎందుకంటే పిల్లల కోసం కానీ, కొంతమంది ఇంట్లో కూడా కుందేళ్ళని పెంచుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి వీటి ద్వారా కూడా కుందేలు పిల్లలను అమ్మడం ద్వారా కూడా మేము లాభాలు సంపాదించుకోవచ్చు. ఇంకొకటి, కుందేళ్ళ ద్వారా వచ్చేటటువంటి అంటే వేస్టేజ్ ఎరువు, దాని ద్వారా కూడా ఎక్స్ట్రా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అన్నమాట. వీటి మార్కెటింగ్ ప్లాన్ ఏంటంటే, స్థానిక మార్కెట్‌లో గాని, లోకల్ మార్కెట్ లేదా హోటల్స్, ఇంకా ఆన్‌లైన్‌లో అంటే ఇగో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వీటిల్లో వాట్సాప్ గ్రూపులు వీటిల్లో మీరు పోస్ట్ చేసుకోవడం ద్వారా లేదా ఆన్‌లైన్ ఆర్డర్స్ ద్వారా కూడా మేము ఈ లాభాలను సంపాదించుకోవచ్చనమాట. ఇవి ఒక ఏడాదిలో అంటే ఈ పెట్టుబడి వచ్చేసి దీనికి మొత్తం మీద దగ్గర దగ్గర వచ్చేసి ఒక 15,000-25,000 వరకు అవుతుంది పెట్టుబడి వచ్చేసి. లాభం మాత్రము నెలకొచ్చేసరికి కనీసం 25,000 వరకు ఈజీగా లాభం అనేది వస్తుందన్నమాట. ఈ కుందేలు పెంపకం విలేజ్‌లలోనైనా, టౌన్‌లోనైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. విలేజ్‌లోనే ఉండాలి, పెద్ద స్పేస్ ఉండాలనేది ఏమి లేదు. విలేజ్ అయినా సరే, టౌన్ అయినా సరే, సిటీ అయినా పర్వాలేదు. ఎక్కడైనా గానీ ఈ బిజినెస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటే చాలా బాగుంటుందనమాట. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. కాదంటే పెంచేటటువంటి వాతావరణము, ఆ షెడ్ అనేది కొంచెం క్లీన్‌గా, శుభ్రంగా, పొడి వాతావరణం ఉండేటట్టు చూసుకోవాలి.
తడి వాతావరణము, చల్లటి వాతావరణము అసలు ఉండకూడదు. కొంచెం పొడి వాతావరణం, తడి పొడి వాతావరణం ఉండకూడదు. అంటే కూల్ కాకుండా, వెచ్చగా కాకుండా మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలనమాట ఈ కుందేళ్ళ పెంపకానికి. అప్పుడు కుందేళ్ళు 6 నెలల్లోనే మీకు మార్కెట్ ధరకు వచ్చేస్తాయన్నమాట. కాబట్టి ఈ కుందేళ్ళ పెంపకం ద్వారా అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మొత్తంలో లాభాలను ఆర్జించాలంటే గనుక ఈ కుందేలు పెంపకం అనేది బెస్ట్ బిజినెస్ అన్నమాట. ఈ కుందేలు పెంపకంలో ఈ సక్సెస్ టిప్స్ ఏంటంటే మీరు కుందేలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ పరిసర ప్రాంతాలను కుందేలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకోటి వెటర్నరీ డాక్టర్ సలహాలు తీసుకోవాలి. తీసుకొని ఆ డాక్టర్ సలహా ద్వారా వాటిని పెంచడం ద్వారా ఆరోగ్యకరంగా హెల్తీగా బాగా ఉంటాయన్నమాట. సో ఈ స్థానిక మార్కెట్‌లో ఉన్నటువంటి డిమాండ్‌ని బట్టి ఒక్కోసారి కుందేలు రేట్లు కూడా ఎక్కువగా పెరుగుతా ఉంటాయి. ఈ డిమాండ్‌లను బట్టి ఆ డిమాండ్‌కి అనుగుణంగా మీరు విక్రయించుకున్నట్టయితే మీరేంటో ఒక ఆన్‌లైన్‌లో గూడా మీరు ఆర్డర్ ఇవ్వగలిగితే గనక మంచి డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ అనమాట. ఇవి కుందేలు యొక్క బిజినెస్. ఈ కుందేలు పెంపకం ద్వారా అతి తక్కువ పెట్టుబడితో కేవలం 15,000 నుంచి 25,000 లోపల అతి తక్కువ పెట్టుబడితో హై ప్రాఫిట్ కలిగినటువంటి బిజినెస్ ఈ కుందేలు పెంపకం బిజినెస్. సో ఈ బిజినెస్ మీరు చేయాలనుకుంటే గనుక ఖచ్చితంగా చేయండి. గ్రామాలలో విలేజెస్ అయినా కానీ పర్వాలేదు, సిటీలో అయినా కానీ ఎక్కడైనా చేయొచ్చు. మీరు చేయాలనుకుంటే ఈ బిజినెస్ కంపల్సరీగా చేయండి. మంచి లాభాలు ఉంటాయన్నమాట. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మార్కెట్‌లో కుందేలు మాంసానికి కానీ, కుందేలు పిల్లలకి కానీ మంచి డిమాండ్ ఉంది. కాబట్టి మీకు నచ్చితే ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి. అతి తక్కువ కాలంలోనే మీరు ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన తర్వాత మీకు మార్కెట్ రేట్ బాగుండి మీ బిజినెస్ డెవలప్ అవుతూ ఉంటాయి. మీరు ఒక 5 మగ కుందేళ్ళు, 10 ఆడ కుందేలు తెచ్చుకున్న నుంచి తర్వాత ఒక 100 కుందేళ్ళ స్థాయికి పెంచుకొని ఎక్కువ మొత్తంలో మీ మీ యొక్క మార్కెట్ స్థాయిని విస్తరించుకొని నెలకు కనీసం ₹1,00,000 వరకు సంపాదించాలని ఆ టార్గెట్‌తో మీరు ఈ బిజినెస్ చేస్తే గనక మీరు చాలా అంటే చాలా తొందరలోనే ఈ యొక్క బిజినెస్‌ను ₹1,00,000 వరకు నెల ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి టార్గెట్‌కి మీరు చేరుకుంటారనమాట. సో ఇది మనం ఈరోజు చెప్పుకునే బెస్ట్ లో ఇన్వెస్ట్‌మెంట్ హై ప్రాఫిట్ కలిగినటువంటి కుందేలు పెంపకం బిజినెస్. ఇది చాలా అంటే చాలా బిజినెస్ అన్నమాట. ఎందుకంటే కుందేలు మాంసంలో హై ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనికి మంచి డిమాండ్ ఉందన్నమాట. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ నాకు తెలియజేస్తే ఇటువంటి మంచి మంచి బిజినెస్ కాన్సెప్ట్‌తో మీ ముందుకు మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. నేను మీ సందీప్ లక్కినేని.